మీద మొట్టమొదటిగా యెహోవా నామమును బట్టి ప్రార్థన చేసిన బిడ్డ ఎవరు? ఎనోషు కదా. ఈ ఎనోషి ఎవరి కొడుకు అంటే షేతు యొక్క కుమారుడు. ఇక్కడ ఆలోచన చేయడం నేను ప్రారంభించాను, మనం కూడా ఆలోచన చేద్దాం ఒక విషయాన్ని. షేతు ఎనోషుకి ఏం చెప్పుంటాడు? ఎనోషు ఎందుకని దేవుని నామమును బట్టి ప్రార్థన చేశాడు అని ఆలోచన చేస్తే, ఎనోషు అన్న మాటకు అర్థము వీక్ మ్యాన్, బలహీనుడైనటువంటి మనిషి అని అర్థం వస్తూ ఉంటుంది. నేడు యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి జనమందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్స్ ఆన్ దిస్ ఎర్త్, ఈ భూమి మీద మనమందరం కూడా బలహీనులమే అన్న విషయాన్ని దేవుడు మనకు గుర్తు చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ బలహీనుడైనటువంటి మానవుడు ఎవరైతే ఉన్నారో, ఈ మానవుడు బలవంతుడైనటువంటి దేవుని మీద ఆధారపడాలి అన్న విషయాన్ని షేతు తన కుమారుడైనటువంటి ఎనోషుకి నేర్పించాడు. దేవునికి స్తోత్రం. అందుకంటే యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గము అన్న మాటను చూస్తాం. ఇప్పుడున్నటువంటి సమాజాన్ని మీరు చూస్తే, ఈ షేతు తన కుమారుడికి, నానా మనమందరము బలహీనులమురా, మనం ఈ భూమి మీద బలవంతులముగా ఉండాలంటే బలమైన దేవుణ్ణి మనము కలిగి ఉండాలి అని నేర్పించాడు. ఆ దిశగా తన పిల్లలని నడిపించడాన్ని మనం చూస్తూ ఉంటాం.